నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమతో నీ జతగా నేను, పార్ట్ 15. ఈ స్టోరీ వినబోయే ముందు స్టోరీని లైక్ చేసి, కామెంట్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మిసెస్ రాహుల్ కృష్ణవేణి అని లాయర్ గారు పిలవడంతో చిట్టికి ఆ పిలుపు కొత్తగా అనిపించి రాహుల్ వైపు చూస్తూ లాయర్ గారు చూపించిన వద్ద సైన్ చేసి పక్కకు జరిగింది. నెక్స్ట్ మిస్సెస్ మురళీ సుమలత గారు అని అతను పిలవడంతో చిట్టి రాహుల్ వైపు, వాళ్ళ అమ్మ సుమలత వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అంటే రాహుల్ వాళ్ళ అమ్మ ఈయనని మళ్ళీ పెళ్లి చేసుకుందా? అందుకే రాహుల్ ఈమెను చూడడానికి కూడా ఇష్టపడడం లేదా అని చిట్టి మనసులోనే ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ వాటికి సమాధానం మీరే చెప్పాలి అన్నట్టుగా చిట్టి రాహుల్ వాళ్ళ నానమ్మ లక్ష్మమ్మ వైపు చూసింది. అందరి వద్ద సంతకాలు తీసుకున్న తర్వాత లాయర్ గారు పేపర్స్ అన్నీ చెక్ చేస్తూ, బాలాజీ గారు, ఈ రోజు నుండి మీ ఆస్తి మొత్తానికి మీ మనవడు రాహులే వారసుడు. ఈ క్షణం నుండి సుమలత గారికి ఈ ఆస్తిపై ఎలాంటి అధికారం ఉండదు అని అతను చెప్పగానే బాలాజీ గారు సంతోషిస్తూ రాహుల్ని గుండెలకు హత్తుకుని సుమలత వైపు కోపంగా చూస్తూ, ఒరేయ్ రాహుల్, నేను బ్రతికి ఉండగానే ఈ ఆస్తి మొత్తం నీ సొంతం కావాలని రోజూ నేను ఆ దేవుడికి కోరుకునేవాడిని అని అతను అంటూ ఉండగానే లక్ష్మమ్మ గారు చిట్టి చేతిని ఆమె చేతిలోకి తీసుకుంటూ, అవునండి, మన కోరిక నెరవేరింది. ఈ అమ్మాయి అడుగు పెట్టగానే మన సమస్యలన్నీ దూరమైపోయావి. ఒక శనిగ్రహం నెత్తినెక్కి ఎన్ని రోజులు మనందరినీ ఆటాడించింది అంటూ ఆవిడ కూడా సుమలత వైపు చూస్తూ అన్నది. చిట్టిని పొగిడేస్తూ రాహుల్ వాళ్ళ అమ్మను నోటికొచ్చినట్టు అంటూ ఉండడంతో ఆమె పక్కనే ఉన్న మురళీ గారు ఆమెపై కోప్పడుతూ, ఏయ్, సంతకాలు అయిపోయాయిగా, ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నావు అని అతను కోపంగా అనడంతో సుమలత కళ్ళనీళ్లతో రాహుల్ వైపు చూస్తూనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాహుల్కి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళాడు. అక్కడ జరిగిందంతా లక్ష్మమ్మ మాటలలో తెలుసుకున్న చిట్టి ఆశ్చర్యపోయి రాహుల్ వైపు చూస్తూ, అంటే వీడు నన్ను ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాడా? రాహుల్ ఫోన్ మాట్లాడేసి వాళ్ళ వద్దకు వచ్చి, తాతయ్య, ఇక వెళతామా, ఇక్కడ మన పని పూర్తయింది కదా అని అతను అనగానే అందరూ నవ్వుతూ కారు వద్దకు వచ్చారు. చిట్టి రాహుల్ పక్కనే కూర్చొని అతని వైపు కోపంగా చూస్తూ, ఎంత నటిస్తున్నాడో, రాత్రి వీణ్ణి బాధపడుతూ చూస్తుంటే అయ్యో పాపం అనుకున్నాను, కానీ నాకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. పెళ్ళైతేనే ఆస్తి వీడి పేరు మీదకి మారుతుందని వాళ్ళ అమ్మ లిటికేషన్ పెట్టినట్టుంది. గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది అన్నట్టు నేను వీడిని నమ్మి మోసపోయానా అని చిట్టి మనసులోనే అనుకుంటూ ఉండగానే కార్ ఇంటి వద్దకు చేరిపోయింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే హాల్లోనే కూర్చొని ఉన్న సాత్విక పని మనిషి ఆండాలతో కబుర్లు చెబుతూ కాఫీ తాగుతూ కనిపించడంతో చిట్టికి ఇంకా కోపం ఎక్కువైపోయింది. రాహుల్ కనిపించగానే సాత్విక నవ్వుతూ, హాయ్ బావా, మీరు వెళ్ళిన పని పూర్తయిందా అని అతన్ని దగ్గరగా కూర్చోబెట్టుకుంటూ అడిగింది. లక్ష్మమ్మ గారు వాళ్ళిద్దరినీ చూస్తూ నవ్వుతూ, చిట్టి, వాళ్ళిద్దరూ వరసకి బావా మరదళ్ళు అయిన చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్. వాళ్ళను అలా చూసి నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు అని ఆవిడ చెప్పడంతో
చిట్టి వాళ్ళిద్దరినీ చూస్తూ, ఆహా! ఎంత ముద్దుగా నవ్వుతూ మాట్లాడుకుతున్నారో. వీడు దీన్నే పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా! నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? అని చిట్టి మనసులోనే వాళ్ళిద్దరినీ చూస్తూ ఈర్ష్యపడుతూ, అయినా వీళ్ళని చూస్తే నాకెందుకు కోపం వస్తుంది? వీడు ఎవరితోనైనా తిరగని నాకేంటి? అని చిట్టి మనసులోనే అనుకుంటూ చిరాకు పడుతూ తన గదిలోకి వెళ్ళింది. చిట్టి స్నానం చేసి కాస్త రిలాక్స్ అయ్యి టెన్షన్ పక్కన పెట్టేసి వాళ్ళ ఊరిలో వేసుకున్న పాయింటు చొక్కా వేసుకుని బాల్కనీలో నుండి బయటకి చూస్తూ ఆలోచిస్తూ ఉంది. అంతలోనే ఆండాలు కూతురు అర్చన కృష్ణవేణి మేడం అని పిలుస్తూ లోపలికి రావడంతో ఊహల్లో నుండి బయటకు వచ్చిన చిట్టి ఆమె వైపు చూస్తూ, ఏంటి అర్చన, ఎందుకు అరుస్తున్నావు అని ఆమె అనగానే ఆమె చిట్టి వైపు చూస్తూ ఆమె వేసుకున్న బట్టలను చూసి ముసిముసిగా నవ్వుతూ, మేడం, నేనెక్కడ అరిచాను? మిమ్మల్ని పిలిచాను. అందరూ భోజనానికి రమ్మని పిలుస్తున్నారు, పదండి అని అర్చన అనగానే చెట్టి తన పుట్టపై చెయ్యి వేసుకొని, అవును, నిజమే, నాకు చాలా ఆకలిగా ఉంది అని మనసులోనే అనుకుంటూ కిందకి వెళ్ళింది. డైనింగ్ టేబుల్ వద్ద అందరినీ కూర్చోబెట్టి సాత్విక ఓవర్గా చేస్తూ అందరికీ ఆమెనే వడ్డిస్తూ ఉంటే చిట్టి కోపంగా వెళ్ళి రాహుల్ పక్కన కూర్చోవడంతో సాత్విక చిట్టిని చూసి నవ్వుతూ, అక్క, ఏంటి కొత్త పెళ్లి కూతురి అయ్యుండి ఇలాంటి బట్టలు వేసుకున్నావు? నిన్ను చూస్తుంటే అచ్చం అబ్బాయిని చూస్తున్నట్టే ఉంది. అసలు నువ్వు ఇలా ఎందుకు రెడీ అయ్యావు అని ఆమె నవ్వుతూ ఉండడంతో చిట్టికి ఒళ్ళు మండిపోయింది. సాత్విక అన్న మాటలకు రాహుల్ కూడా చిట్టి వైపు చూస్తూ నవ్వడంతో వాళ్ళ మధ్య ఉండాలి అనిపించలేదు. అక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకుంది. కానీ ఆమెకు ఆకలిగా ఉండడంతో వాళ్ళ మాటలను పట్టించుకోకుండా త్వరగా భోజనం చేసేసి, అమ్మమ్మ గారు, నేను చాలా అలసిపోయాను, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను అని వాళ్లకు చెప్పేసి చిట్టి కోపంగా తన గదిలోకి వెళ్ళింది. రాహుల్ ఇంతకీ గదిలోకి రాకపోయేసరికి చిట్టి కోపంతో రగిలిపోతూ, ఏంటి వీడు ఎప్పుడూ ల్యాప్టాప్ చేతిలో పట్టుకొని ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు, అలాంటి వాడు దానితో కబుర్లు చెప్పుకుంటూ టైం మర్చిపోయాడా అని చిట్టి రాహుల్ని తిడుతూ గదిలో అటూ ఇటూ తిరుగుతూ అద్దం ముందు నించొని తనని తాను చూసుకుంటూ, వాళ్ళు చెప్పింది నిజమేనా? నేను చూడడానికి అబ్బాయిలాగా ఉన్నానా అని చిట్టి బాధపడుతూ బీరువాలో ఉన్న ఆమె చీరలన్నీ తీసి మంచంపై వేసేసి చీర కట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆమె ఎంత ప్రయత్నించినా చీర కట్టుకోవడం చిట్టికి రాకపోవడంతో చిరాకు పడుతూ చీరలన్నీ పక్కన పడేసి కొద్దిసేపు ఆలోచిస్తూ ఫోన్లో సెర్చ్ చేసి మళ్ళీ ప్రయత్నిస్తూ చీర కట్టుకుంటూ ఉండగానే రాహుల్ గదిలోకి వచ్చాడు. అతను వచ్చిన సంగతి కూడా చిట్టి గమనించక చీర కుచ్చుళ్లతో కుస్తీ పడుతూ ఉంది. అది చూసి రాహుల్ నవ్వుతూ ఉండడంతో చిట్టి అతన్ని చూసి, నువ్వా, నువ్వెప్పుడొచ్చావు? అయినా నేను చీర కట్టుకుంటుంటే అలా చూస్తున్నావేంటి? కాస్త కూడా బుద్ధి లేదా అని చిట్టి తిడుతూ పక్కకు తిరిగింది. రాహుల్ చిట్టి ముందు నించొని, ఏంటి సాత్విక అన్న మాటలకు ఫీల్ అవుతున్నావా? అయినా నువ్వు నీకు నచ్చినట్టే ఉంటావు కదా, మరి ఎందుకు కొత్తగా ప్రవర్తిస్తున్నావు అని రాహుల్ అనగానే చిట్టి కోపంగా అతని కళ్ళలోకి చూస్తూ, నేను కొత్తగా చేస్తున్నానా? అయినా నేను ఆడపిల్లని, చీర కట్టుకోవడం ఎప్పటికైనా నేర్చుకోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? నాతో ఏం చెప్పావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నావా? నువ్వు ఎంత స్వార్థపరుడివి? ఇదంతా పక్కన పెట్టు. నన్ను పెళ్లి చేసుకొని నీ మరదలితో అంత సరదాగా ఎలా ఉంటున్నావు అని చిట్టి కోపంగా
ఆపకుండా రాహుల్పై అరుస్తూ ఉండడంతో అతను ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే చిట్టి అతన్ని మాట్లాడనివ్వకుండా అతనిపై అరుస్తూ ఉండడంతో రాహుల్ ఆమె చేతిలో ఉన్న చీరని తన చేతిలోకి తీసుకుంటూ, ఏంటి ఇప్పుడు నీ బాధ? నేను సాత్వికతో మాట్లాడాను అన్న బాధనా? సరే, ఇప్పుడు నీతో ఎలా ఉండాలో చెప్పు అని అతను ఇంకా దగ్గరగా వస్తూ లంగా జాకెట్టులో ఉన్న చిట్టిని చూస్తూ అతని రెండు చేతులతో ఆమె నడుము చుట్టూ చేతులు వేసి, చెప్పు, ఇలా ఉంటే నీకు ఓకేనా అని ఆమె కళ్ళలోకే చూస్తూ కైపుగా అన్నాడు. ఓయ్ రాహుల్, ఏం చేస్తున్నావు? కాస్త దూరం జరుగు అని చిట్టి వణుకుతున్న గొంతుతో అనగానే రాహుల్ నవ్వుతూ, ఏంటి, పెళ్ళయింది కదా, నన్ను పెళ్లి చేసుకున్నావు ఎందుకు అని అడిగావు కదా, మరి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలీదా అని అతను ఆమెను ఇంకా దగ్గరగా తీసుకుంటూ అన్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.